యా. మాస్క్ మ్యాన్ అతను అనుకుంటాను, ఐడియా ఉందా? కలిసారా? ఎస్. తన విషయంలో జడ్జ్మెంట్ ఆ విషయానికి వస్తే నువ్వు అని సంబోధించడం చాలా పెద్ద తప్పు. ఒక జడ్జ్ అయి ఉండి బిందు మాధవి గారు భార్యను కొట్టినందుకు నువ్వు అని సంబోధించి డైరెక్టర్ రెడ్ అది ఇవ్వడము, లేకపోతే తనతో కొంచెం అలా మాట్లాడడం అనేది తప్పు అని కూడా బయట ప్రజలు కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఏమో అండి, అంటే దాన్ని 2 విధాలుగా చూడొచ్చు. నువ్వు అని అనడానికి ఆమె ఆల్రెడీ అథారిటీలో ఉన్నారు. అక్కడ మీరు అండి అని మాట్లాడకుండా ఉండొచ్చు కూడా. సో అందుకని ఆమె అలా ఉన్నారేమో. అండ్ అలాగే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ కదా తమ్ముడు. నువ్వు జడ్జ్ అయినా లేకపోతే అవతల ఎవరైనా సరే, నీకు ఒక తెలియని మనిషి ముందుకు వచ్చినప్పుడు ఏజ్ లో చిన్న వాళ్ళు అక్క తమ్ముడు ర్యాపోలో ఉన్నారు లేదా ఫ్రెండ్స్ అయి ఉన్నారు అంటే నువ్వు అది ఇది అని మాట్లాడు. అది బయట అండి, అది ఒక షో. ఎండ్ ఆఫ్ ది డే అది ఒక షో. షోలో అనేటప్పటికి అందరు ఈక్వల్ ఉంటారు. అండ్ ఎవరైతే ఎంత ఏజ్ వచ్చినా సరే అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు కొంచెం అంటే వాళ్ళని అదే జడ్జి పదవిలో ఉన్న తనని అవతల పర్సన్ అబ్బాయి అయి ఉండి అది కాదే లేదంటే నువ్వు అని ప్రస్తావిస్తే మేబీ రెడ్ ఫ్లాగ్ చూపించడానికి అదే మేజర్ రీజన్ అయ్యేదేమో, రెస్పెక్ట్ లేదని. మేబీ ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి. జడ్జెస్ కి రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఇవ్వాలి ఎక్కడైనా సరే. షోకి వెళ్ళిన వాడు అంత ఈజీగా వెళ్ళాడా? అతనికి రెస్పెక్ట్ కావాలిగా. ఎండ్ ఆఫ్ ది డే మనిషి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? రెస్పెక్ట్. సో ఆ రెస్పెక్ట్ కోసమేగా ఇంత ఫైట్ చేస్తుంది మనం. అంటే ఆయన అక్కడ రేస్ చేశారు కదా పాయింట్, కనిపిస్తుంది. ఆ విషయంలో మీకేమనిపించింది అని అడుగుతున్నా, ఎందుకంటే మీరు అక్కడ నుండి చూసారు. ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకున్నారు, అని గుడ్ అనిపించింది. అండ్ జడ్జెస్ మైండ్ లో సవాలక్స్ నడుస్తూ ఉంటాయి. అండ్ మనం చూపించింది అక్కడ ఆమెకి ఏమనిపించిందో అక్కడ ఆమె అన్నారు. ఓకే. సో బయటకు వచ్చి చూస్తే ఆదిరెడ్డి గారు మీకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. అంటే ఈ అబ్బాయి విషయంలో కొంచెం అన్యాయం జరిగింది, తనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు తినకు కూడా డిజర్వ్ క్యాండిడేట్ కదా, ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? ఏజ్ అనేది వస్తే ఆ రోజు రిజెక్ట్ చేయొచ్చు కదా, ఇక్కడ దాకా షోకి తీసుకొచ్చి ఇంత ఫైనల్ వరకు తీసుకొచ్చి రిజెక్ట్ చేయడం ఏంటి అనే సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది ఆయన సపోర్ట్ చేయడం? చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ వెళ్ళి కమెంట్ కూడా పెట్టావు. యా, నేను యాక్చువల్లీ అది రిలీజ్ అయిన తర్వాత నేను రాత్రి అంతా పడుకోలే, ప్రతి రివ్యూ చూస్తుండే. ప్రతి రివ్యూకి నాకు నచ్చింది, ప్రతి రివ్యూకి నేను మెసేజ్ పెట్టుకుంటూ పోయినా. ఎవ్రీ రివ్యూవర్ ప్రతి ఒక్క రివ్యూ చూస్తున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కనిపించిన ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద నన్ను నేను చూసుకున్నా. అండ్ ప్రతి స్టార్ అయిపోయావు కదా. మేబీ అదైతే రిలీజ్ అయిన తర్వాత చాలా తక్కువ టైంలో నిజంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయావు. నిజంగా జనాల 3 నిమిషాల్లో ఇంత కనెక్ట్ అవుతారా అన్న ఒక హ్యాపీనెస్ అది నేను చెప్పలేకపోతున్నా. అంటే ఈ సక్సెస్ కి కూడా ఇండైరెక్ట్ గా యువర్ మదర్ రీజన్. ఎందుకంటే తన స్టోరీ అనేది చాలా మందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది. ఈ రోజు నీ విషయంలో ఒక హ్యాపీనెస్ ఏమనిపిస్తుంది తెలుసా? నీ కోసం నువ్వు వెళ్ళావు అక్కడికి, కాకపోతే అక్కడ మీ మదర్ చాలా తను పడిన స్ట్రగుల్ కానీ ఈ రోజు నువ్వు అంత పెద్ద స్టేజ్ మీద ఆవిడకి అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు. తను పడిన స్ట్రగుల్ ని ఒక 3 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని లక్షల మంది ముందు నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగావు. సో అది చాలా పెద్ద గిఫ్ట్. ఆ విషయంలో మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ మా అమ్మమ్మ అండ్ అమ్మకి నేను వీడియో కాల్ చేసి ఎపిసోడ్ పెట్టని చెప్పి చూపిస్తుంటే మా అమ్మమ్మ అయితే ఏడ్చేస్తుంది అసలు. అయ్యో, ఏడ్చేస్తుంది అసలు చూసి. ఎమోషనల్ అయిపోయారు. సో నీ లైఫ్ లో అంటే నీకు బాగా నచ్చిన ఒక రివెంజ్ ఏదైతే ఉంటది కదా, ఏదో ఒకటి మనం ఒకరి పైన ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ అలా. ఒక సీనియర్ అన్న బాగా ర్యాగింగ్ చెప్పదా, సరే ఇట్స్ ఓకే, చేసిండే. రాత్రి చేసిండు 12 o'clockకి. 12 o'clock దాకా జరిగింది. నైట్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి రాత్ర హీ వాస్ లైక్, అంటే మా హాస్టల్లో జరిగింది. హీ వాస్ లైక్, ఏం చేసుకుంటావు చేసుకో, నేను నా జీవితంలో ఎవరివి కాళ్ళు కూడా పట్టుకోలేదు, నేను అది ఇది అని చెప్పి ఆగేసిండు. బాగా నన్ను ర్యాగింగ్ చేస్తూనే పోయిండు. గుంజీలు తీ తాగు అది ఇది అని చెప్పేసి బాగా ర్యాగింగ్ చేసుకుంటూ పోయిండు. 12 o'clock దాకా చేసిండు. తర్వాత రోజు వెంటనే అక్కడి నుంచి అక్కడికే బుక్ చేసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, యాక్చువల్లీ వాట్ ఐ డిడ్, నాకు వెళ్ళే ముందే ఐడియా ఉంది వాట్ హీస్ గోనా డూ అని. నేను నా ఫోన్ ఇలా పట్టుకున్నా, బట్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నా.
రికార్డ్ చేసి పెట్టుకున్నా. సో వెళ్ళాను, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దే హ్యావ్ టు కాల్. తర్వాత రోజు వచ్చి ముందు అదంతా వాగినాడు, తప్పైపోయింది రాజు అనేది, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకుంటా, కంప్లైంట్ వెనక్కి తీసుకో అని అన్నాడు. అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే రాత్ర బాగా వీరంగా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు. రాత్రి నేను యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ కి 3 times వెళ్ళా. 3 times వెళ్ళా, ఒకసారి కోర్టు కూడా వెళ్ళా. మీరు అనుకుంటున్నట్టు జనీత్ అమాయకుడు అస్సలు కాదు, జస్ట్ అలా కనిపిస్తాడు అంతే. అంటే నేను తప్పు విజయం ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. అంటే నీకు నువ్వుగా ఎవరిని ఏమన్నావు, బట్ నీ జోలికి వస్తే ఓకే నైస్. ఎందుకు వెళ్ళావు? ఒకసారి ఏమో నా సైకిల్ పోయిందని వెళ్ళా, ఒకసారి ఏమో సైకిల్ ఊరికే వస్తుందండి 6,000 పోయింది, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. తర్వాత ఒకసారి మా అపార్ట్మెంట్ లో ఒక డ్రింకర్ తాగేసి గొడవలు చేస్తా ఉంటారు అనమాట నైట్ పూట. ఒకరోజు మార్నింగ్ వెళ్తున్నప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా మా మమ్మీ అసలుకే ఒక టైప్ లో ఉంటారు, అయ్యా నువ్వు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకో బయట అంటే, ఆయన నువ్వేంటి చెప్పేది అది ఇది అని చెప్పి ఎల్లు గిల్లు అని చెప్పి స్టార్ట్ చేశాడు. మా అమ్మ మాసు అఫీషియల్ గా ఉన్నప్పుడు మంచిగా సాఫ్ట్ ఉండాల్సినప్పుడు సాఫ్ట్ ఉంటుంది, నువ్వే కిందకి రారా, నువ్వే అవ్వడరా నన్ను అన్నాను అన్నట్టు స్టార్ట్ చేసింది. అండ్ మా మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది వెంటనే, అన్నీ అయిపోయినాయి, వాడు పనికి వెళ్ళిపోయాడు, మా మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరు కాల్ చేసి, మేడం మీరు మాట్లాడారు ఇప్పుడు దాకా, ఎవరు మాట్లాడలేకపోయాం, అతనుకున్న పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీరు మాట్లాడారు, ఈరోజు మీటింగ్ పెట్టుకుందాం, మనం ఆయన గురించి చెప్దామని చెప్పుకున్నాం. వాళ్ళ వైఫ్ని పిలిపించి మొత్తం మాట్లాడాం, అదంతా రికార్డ్ చేసి ఆయనకి వినిపించారు. ఆయన తాగేసి వచ్చి స్టార్ట్ చేశారు. మేము అన్ని ఆయనతో మాట్లాడి అన్ని రికార్డ్ చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అందరం మా కమ్యూనిటీ మొత్తం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను కూడా సంతకం పెట్టా పోలీస్ స్టేషన్ లో. సో నన్ను కోర్టుకి పిలిచారు, అందరివి అయిపోయినాయి, నా సంతకం మాత్రమే ఉంది. సో నన్ను పిలిపిస్తే కేసు కొట్టేస్తారు. అంటే ఆయన తర్వాత చక్క వదిలే అక్క ఎందుకక్క అని కూడా వచ్చారన్న. సో అలాగా నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అంటే మళ్ళీ చేయను అని చెప్పారు, ఇదే లాస్ట్ అన్నారు, అందుకని వాపస్ తీసుకుంటున్నా అని చెప్తే ఆ కేసు కట్టేశారు. అలా ఫస్ట్ టైం కోర్టుకి వెళ్ళా. వామ్మో, అసలు నువ్వు నిజంగా ఇవన్నీ చెప్పుంటే నిన్న 3 greens ఇచ్చేసేవాళ్ళు. అలా జరిగింది అంతే. యాక్చువల్లీ నా లైఫ్ లో ఇలాంటి మూమెంట్స్ చాలా జరిగినాయి. ఫర్ సపోజ్ మూవీ ఆడిషన్ ఇచ్చిన, దాన్ని సెలెక్ట్ అయినా, రిహార్సల్స్ కి రమ్మన్నారు, నాకు చెయ్యి ఇరిగిపోయింది అప్పుడు. అయ్యో, అది స్వెల్లింగ్ ఉంది, సిమెంట్ వేసినారు, బట్ ఐ హ్యావ్ టు గో, రిహార్సల్స్ ఉన్నాయి. అది నేను డాక్టర్కి వెళ్తే తీస్తే అది సెట్ అవ్వడం కష్టం, తీసేయండి, నాకు అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఛాన్స్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు. సో సినిమా గుడ్ ఆ బ్యాడ్ పక్కన పెట్టేస్తే ఛాన్స్ అనేది ఇంపార్టెంట్, నేను చెయ్యాలి. సో స్వెల్లింగ్ అలాగే ఉంది, నేను తీసేసిన, అలాగే వెళ్ళిపోయినా, ఏదైతే అది అయిందని చెప్పి. పర్సనల్ లైఫ్ లో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.